Hi all, welcome back to All About Hack YouTube channel. This is Krishna Chaitanya, certified ethical hacker from EC Council. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి మరియు కామెంట్ కూడా చేయండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఏఆర్పి రిక్వెస్ట్. ఏఆర్పి రిక్వెస్ట్ అంటే అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ రిక్వెస్ట్. ఇది అర్థం అవ్వడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అటాకర్ మెషిన్ ఉంది. ఈ అటాకర్ మెషిన్ ఒక పబ్లిక్ నెట్వర్క్కి కనెక్ట్ అయ్యి ఉంది. అదే నెట్వర్క్లో ఒక 3 డివైసెస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అటాకర్ మెషిన్ పబ్లిక్ నెట్వర్క్కి కనెక్ట్ అయినప్పుడు ఏవైతే అదర్ డివైసెస్ సేమ్ పబ్లిక్ నెట్వర్క్కి కనెక్ట్ అయ్యి ఉంటాయో వాటిని మనం విక్టిమ్ మెషిన్స్ కానీ లేదా విక్టిమ్ డివైసెస్ అని కానీ పిలుస్తాం. ఇప్పుడు అటాకర్ మెషిన్ని మనం ఏ అనే మెషిన్ పేరుతో పిలిచి అదే పబ్లిక్ నెట్వర్క్లో 3 డివైసెస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి అన్నాం కదా, దానికి ఒక్కొక్క నేమింగ్ ఇచ్చుకుందాం. దాని పేర్లే బిసిడి కదా. ఇప్పుడు ప్రతి ఒక్క డివైసెస్కి ఐపీ అడ్రస్ ఉంటుంది. ఏ డివైస్కి ఐపీ అడ్రస్, అటాకర్ మెషిన్కి ఐపీ అడ్రస్ ఉంటుంది. అలాగే పబ్లిక్ నెట్వర్క్లో ఉన్న బిసిడికి కూడా ఐపీ అడ్రస్ ఉంటుంది. మనం ఐపీ అడ్రస్ ద్వారా మ్యాక్ అడ్రస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం కమ్యూనికేట్ చేయాలంటే మనకు కావాల్సింది మ్యాక్ అడ్రస్. మ్యాక్ అడ్రస్ కావాలంటే మనకు కావాల్సింది ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ ఫైండ్ చేసి ఐపీ అడ్రస్ ద్వారా మ్యాక్ అడ్రస్ని కనుక్కునే ప్రొసీజర్ని మనం ఇది ఏఆర్పి రిక్వెస్ట్ అంటాం. ఈ ఏఆర్పి రిక్వెస్ట్ ఎలా పంపిస్తుందంటే, ఏఆర్పి ఇప్పుడు మన అటాకర్ మెషిన్ ఉంది కదా, మన అటాకర్ మెషిన్ ఒక ఏఆర్పి రిక్వెస్ట్ పంపిస్తుంది విత్ ఐపీ రేంజ్. మనం లాస్ట్ క్లాస్లో ఐపీ అడ్రస్ని ఎలా ఫైండ్ చేయాలో తెలుసుకున్నాం కదా. అంటే ఒక నెట్వర్క్లో ఎన్ని ఎన్ని డివైజెస్ ఉన్నాయి, దాని రేంజ్ ఎలా కనుక్కోవాలి అన్నీ మనం లాస్ట్ క్లాస్లో చూసాం ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. అదేవిధంగా ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది, ఒక బ్రాడ్కాస్ట్ మెసేజ్ పంపిస్తుంది అనమాట అటాకర్ మెషిన్. ఆ అటాకర్ మెషిన్ ఫర్ సపోజ్ 10.2.2.3 అనే రిక్వెస్ట్ని పంపించింది అనుకుందాం. ఈ రిక్వెస్ట్ అన్ని నెట్వర్క్ స్కాన్ చేసినప్పుడు ఏదైనా ఐపీ అడ్రస్ ఫైండ్ అవుట్ అయితే ఆ ఐపీ అడ్రస్ని కి అటాచ్ అయి ఉన్న మ్యాక్ అడ్రస్ని మళ్ళీ వెనక్కి రిక్వెస్ట్ని సెండ్ చేస్తుంది అనమాట. అంటే దాన్ని మనం ఒక ప్యాకెట్స్ వే ఒక మనం స్టార్టింగ్ క్లాసెస్లో డిస్కస్ చేసాం ఐపీ అడ్రస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది, రిక్వెస్ట్లు ఎలా వెళ్తాయి అని. ఏదైతే అటాకర్ మెషిన్ ఒక ప్యాకెట్ని పంపిస్తుందో, ఒక రేంజ్ ఆఫ్ ఐపీ ప్యాకెట్స్ని పంపిస్తుందో, ఆ రేంజ్లో గనక మన డివైజెస్ విక్టిమ్ డివైజెస్ యొక్క ఐపీ మ్యాచ్ అయితే ఆ మ్యాచ్ అయిన ఐపీ అడ్రస్ యొక్క మ్యాక్ అడ్రస్ అసోసియేట్ అయి ఉన్న మ్యాక్ అడ్రస్ని మళ్ళీ రిటర్న్ అటాకర్ మెషిన్కి ఐపీ అడ్రస్ని సెండ్ చేస్తుంది. సో ఈ విధంగా ఒక డివైస్ యొక్క మ్యాక్ అడ్రస్ని తెలుసుకొని కమ్యూనికేషన్ అన్నది చేస్తుందన్నమాట అటాకర్ మెషిన్ విక్టిమ్ డివైస్తో. సో ఇప్పుడు మనం ఏఆర్పి రిక్వెస్ట్ని ఎలా పంపిస్తుందో చూసాం కదా. ఇప్పుడు మనం మన నెట్వర్క్లో ఎన్ని డివైజెస్ ఉన్నాయి అన్నది చెక్ చేద్దాం. అది ఎలా చెక్ చేయాలో ఇప్పుడు వర్చువల్ మెషిన్ ఓపెన్ చేసి మన అటాకర్ మెషిన్ని టర్న్ ఆన్ చేసుకుందాం. సో దానికోసం వర్చువల్ మెషిన్ని ఓపెన్ చేసి మన అటాకర్ మెషిన్ని పవర్ ఆన్ చేసుకుందాం. ఇది లోడ్ అవడానికి ఒక 2 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఈ లోపల ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నా లాస్ట్ లెక్చర్స్ ఎవరైనా చూడకపోయి ఉంటే లాస్ట్ లెక్చర్ని కవర్ చేసిన తర్వాత ఈ లెక్చర్స్కి రండి. సో ఫర్ ద బెటర్ అండర్స్టాండింగ్, లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్. లాగిన్స్ ఎవరికైనా తెలియకపోతే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. ఆల్ లాగిన్స్ యూజ్ చేసి లాగిన్.
ఓకే. ఇప్పుడు మన పైచాన్ని లాంచ్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ రాసి అసలు మన డివైజెస్ అంటే ఏవైతే విక్టిమ్ డివైజెస్ మన నెట్వర్క్‌లో ఎన్నున్నాయి, ఏమేమున్నాయి అనేది క్లియర్‌గా తెలుసుకుందాం. సో, దానికోసం మనం పైచాన్ లాంచ్ చేసుకోవడానికి ప్రొసీజర్ ఏంటి? సీడీ సీడీ స్పేస్ ఆప్ ఓహ్! ఐ ఫర్గాట్ ద పాత్ ఒకసారి చెక్ చేద్దాం. సీడీ ఇది. ఇక్కడ pycharm.sh అనే ఫైల్‌ని యాక్టివేట్ చేయాలి. సో, యాక్టివేట్ చేయడానికి పాత్ .sh ఇక్కడ మనం ఒక ఏఆర్‌పి ఫైల్ అన్నది క్రియేట్ చేసుకోవాలి. సో, ఎలా క్రియేట్ చేసుకోవాలి? మ్యాక్ చేంజర్ అనే ఫోల్డర్‌లో రైట్ క్లిక్ చేసి పైథాన్ ఫైల్ ఏమని ఇద్దాం పేరు? ఏఆర్‌పి అని ఎంటర్ క్లిక్ చేయగానే ఒక ఏఆర్‌పి డాట్ పై ఫైల్ అన్నది క్రియేట్ అవుతుంది. సో, ఇక్కడ మనం స్కాపీ అనే మాడ్యూల్ యూజ్ చేసి స్కాన్ పర్ఫామ్ చేసి ఆ స్కాన్‌లో ఏవైతే డివైజెస్ అటాచ్ అయి ఉన్నాయి మన నెట్వర్క్‌కి పబ్లిక్ నెట్వర్క్ లేదా ఏదో ఒక నెట్వర్క్‌కి రౌటర్‌కి అటాచ్ అయి ఉన్నాయో మనం చెక్ చేయాలి. దానికోసం మనం ఇంపోర్ట్ చేసుకోవాలి మాడ్యూల్ స్కాపీ డాట్ ఆల్ అని ఎంటర్ చేసి యాజ్ స్కాపీ ఈ యొక్క నేమింగ్ కన్వెన్షన్ యూజ్ ఏంటంటే స్కాపీ డాట్ ఆల్ అనే మాడ్యూల్ని మనం స్కాపీ అనే పేరుతో పిలిచి ఇందులో ఉన్న మాడ్యూల్స్ దీని ద్వారా మనం యాక్సెస్ చేయబోతున్నాం. అది ఎలా చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుందాం. డెఫ్ అని డిక్లేర్ చేసి స్కాన్ అని నేమ్తో మనం ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేసుకోబోతున్నాం. ఇందులో మనం ఐపీ అడ్రస్‌ని పాస్ చేయబోతున్నాం. ఐపీ కాలమ్‌తో క్లోజ్ చేసి స్కాపీ డాట్ ఏఆర్‌పి పింగ్ పింగ్ అనే ఫంక్షన్‌ని కాల్ చేయబోతున్నాం. దీంట్లో ఐపీ అడ్రస్‌ని పాస్ చేద్దాం. సో, దీంతోటి మనం ఫంక్షన్‌ని డిక్లేర్ చేసాం. ఇప్పుడు స్కాన్‌ని ఇనిషియేట్ చేద్దాం. స్కాన్‌ని ఇన్వోక్ చేస్తున్నాం కదా! ఈ ఫంక్షన్‌ని. సో, స్కాన్ అని రాసాను. ఇందులో మనం ఐపీ అడ్రస్ రేంజ్ అనేది పాస్ చేద్దాం. డాట్ 1 ఫస్ట్ మన ఐపీ అడ్రస్ ఏంటో తెలుసుకుందాం. ఐపీ అడ్రస్ రేంజ్ ఏంటో. సో, దానికోసం ఐపీ కాన్ఫిగరేషన్ ఇది 0.10.10.1 ఇది మన సబ్నెట్ కదా! ఇది రేంజ్. సో, సబ్నెట్ 10.10.1 అన్నప్పుడు మనం ఐపీ అడ్రస్‌లో
ఇక్కడ ఐపీ ఏమనుకున్నాం 10.10.1 ఇనిషియల్లీ 10.10.138 కదా మనం 1.1 రేంజ్ అప్ టు 254 దానికి మనం డిక్లేర్ చేసేది 24. ఇప్పుడు స్కాన్ ఇనిషియేట్ చేయాలి. ఈ రేంజ్లో 2 డివైజెస్ ఫైండ్ అవుట్ అయ్యాయి. ఇది 3 డివైజెస్ ఫైండ్ అవుట్ అయ్యాయి సోర్స్ నుంచి. ఈ 3 డివైజెస్ మనం విక్టిమ్ డివైజెస్ అనుకోవచ్చు. ఈ విధంగా ఏఆర్పి రిక్వెస్ట్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. ఈ ఐపీ యొక్క మ్యాక్ అడ్రస్ ఇది, ఈ ఐపీ యొక్క మ్యాక్ అడ్రస్ ఇది, ఈ ఐపీ యొక్క మ్యాక్ అడ్రస్ ఇది. ఈ విధంగా మనం ఏఆర్పి రిక్వెస్ట్ ద్వారా ఐపీ అడ్రస్ ద్వారా మనం మ్యాక్ అడ్రస్ని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్గా ఏఆర్పి రిక్వెస్ట్ మీకు అర్థమై ఉంది కదా. కంప్లీట్గా నెట్వర్క్ స్కానింగ్ ఎలా పర్ఫామ్ చేయాలి, ఎంత పైథాన్ ప్రోగ్రామింగ్ ఉపయోగపడుతుంది అంటే దాంట్లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి పైథాన్ ప్రోగ్రామింగ్లో. అవేంటంటే స్కాపీ యూజ్ చేసి ఏఆర్పి రిక్వెస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, సెండింగ్ రిసీవింగ్ ప్యాకెట్స్, పైథాన్ లిస్ట్ క్రియేట్ చేస్తాం, ఇటరేటింగ్ ఎలా చేయాలో చూస్తాం. ఇంకా నెట్వర్క్ని స్కాన్ చేయడానికి, ప్రోగ్రామ్ని ఇంప్రూవ్ చేయడానికి మనం డిక్షనరీస్ని ఎలా వాడతాం, ఇటరేటింగ్ ఓవర్ నెస్టెడ్ డేటా స్ట్రక్చర్స్ అనమాట. ఇవన్నీ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటో మనం స్టార్టింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నప్పుడే చూసాం. అది ఇంకా ఇన్ డెప్త్గా చూడబోతున్నాం నెక్స్ట్ క్లాస్లో. నెక్స్ట్ క్లాస్ ఈరోజు 24th ఈ వీడియో అనేది రిలీజ్ అవబోతుంది. 26, 27, 28 మార్చ్ 28 రోజు ఇప్పుడు ఏదైతే నేను టాపిక్స్ మెన్షన్ చేసి ఉన్నానో అన్ని టాపిక్స్తో ఒక వీడియో అనేది రిలీజ్ చేస్తాను. సో ఇంకా ఎక్కువ కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి స్టే ట్యూన్ టు ఆల్ అబౌట్ హ్యాక్ యూట్యూబ్ ఛానల్. అంతవరకు సీ యూ, టాటా, బై బాయ్.